ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, జీవం కలిగినటువంటి తండ్రి, ఈ యొక్క సమయంలో నీ వాక్యం ధ్యానించుటకు కావలసినటువంటి ఆత్మ సహాయం అనుగ్రహించు. ప్రభువా, వాక్యంలోని ప్రత్యక్షతలు నీవు మాకు అనుగ్రహిస్తేనే మేము తండ్రి గ్రహించగలం. ఆ ఎన్లైటన్మెంట్ కొరకు అడుగుచున్నాం. నా తండ్రి, నీ యొక్క ఆత్మ మాతో ఉండి మాలో కూడా ఉండి మమ్మలను వెలిగించని మేము ఏమి చేయవలను దేవా, నీ వాక్యం బోధిస్తున్నప్పుడు దాని ప్రకారంగా జీవించడానికి ఏమి చేయవలనో అది కూడా నేర్పించు. దానికి కావలసిన విధేయత కొరకు, లోబడటం కావలసిన విధేయత కొరకు అడుగుచు. ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని ఉంచావు, ఫలించలేకున్నాం. తండ్రి, మమ్మల్ని బలపరుస్తావా? ఆత్మతో నింపి ఫలించుటకు పనికిరాని తీగలన్నీ తీసివేస్తూ మనుషులకు ఆశ్చర్యకరంగా మమ్మల్ని చేస్తావా? మా ప్రయారిటీస్ సరిచేయను. జయం అవసరమైనది ప్రయారిటీస్ మీద. దేవా, నీకు మొదటి స్థానం ఇవ్వగలిగిన వారుగా చేయి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం యొక్క అంశము దేవుని ఆత్మను ఎదిరించడం లేక వ్యతిరేకించడం. మొదటిగా ఒక పాపి దేవుని ఆత్మను ఎలా వ్యతిరేకిస్తాడో చూద్దాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, వంచని మెడగల వారలారా, హృదయములందు చెవులయందు సున్నతి పొందిన వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అపోస్తల కార్యము 7:51 వచనం. ఇక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులు లేక ఇశ్రాయేలు వీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్టెఫెన్ వారు గద్దిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తాం. ఇక్కడ ఆయన వాడినటువంటి పదాలను చూడడం, దేవుని వాక్యమునకు లోపరచ హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా. అంటే దాని అర్థము, ఇక్కడ నేను చదివినటువంటి వర్షన్లో దాని అర్థం కూడా ఇచ్చారంటే, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. రక్షణ పొందనటువంటి వ్యక్తులు ఎలాగ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు? సో హృదయంలో సున్నతి లేనటువంటి స్థితి అని చూసినట్టయితే లేవికాండం 26:41. నేను తమకు విరోధంగా నడిచిననియు తమ శత్రు దేశంలోనికి తమను రప్పించిననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నిబంధనను, నేను అబ్రాహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. అంటే హృదయంలో సున్నతి అంటే ఒబీడియన్స్. మీరు అలాగ ఉండండి అంటున్నాడు. ఒబీడియన్స్ ఎప్పుడు వస్తుంది? మనిషి హృదయము మార్చబడినప్పుడు. దేవునికి లోబడడం ఒక విషయం అయితే, రక్షణ పొందడానికి, రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి మన ఎఫర్ట్ కూడా ఉంటుంది. మన ప్రయత్నం లేకుండా ఏముండదు. ఎందుకు మన ప్రయత్నం అని నేను అంటున్నానంటే, దేవుడు స్వేచ్ఛనిచ్చాడని చెప్తున్నాను. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనం తృణీకరించవచ్చు, ఆయన వైపు తిరగచ్చు, ఆయన మాట వినొచ్చు. కాబట్టి మన ప్రయత్నం అంటూ ఉండాలి. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందడం దేవుడి యొక్క క్రియ. పొందిన తర్వాత మనము దేవుని వెంబడించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనుషుల స్థితి
ఎలాగుంటుందంటే, దేవుని వాక్యానికి విధేయులు కావడం చాలా కష్టమవుతుంది. మత్తయి సువార్త 13, 14, 15 వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 13, 14, 15 వచనం. మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. ఇక్కడ విత్తువాని ఉపమానం గురించి దేవుడు బోధిస్తూ వాక్యం వినేటువంటి వ్యక్తి ఎన్ని రకాలుగా ఉంటున్నాడో చెప్తున్నాడు. కంటిన్యూస్‌గా వాక్యం వింటూనే ఉంటారు. దేవుని కార్యాలు కూడా చూస్తుంటారు. కానీ అంగీకరించరు. అంటే దాని అర్థం ఏమి? కేవలం ఇక్కడ ఒబీడియన్స్ విధేయత గురించే చెప్పబడుతున్నది. రక్షణ పొందిన వారికున్న పెద్ద పొందని వారి గురించి కాదు. కానీ పొందిన వారికున్న పెద్ద సమస్య ఏమిట్రా అంటే, ఈ పరిశుద్ధత విషయంలోనే తప్పిపోతున్నారు. పరిశుద్ధ పరచబడ్డ విషయంలో తప్పిపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టడం లేదు. కాబట్టి స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కవినది. స్వస్థత అంటే శరీర సంబంధమైన స్వస్థత కాదు ఇది. ఆత్మలో స్వస్థత. అంటే పాపం పోయి ఆత్మీయ స్వస్థత పొందకుండానట్లుగా వారి హృదయము కొవ్వినది. చెవులు మందలైన అంటే వినడానికి ఇంట్రెస్ట్ లేదు. అందుకే చాలామంది చర్చికి వచ్చినప్పుడు నేను విన్నటువంటి మాటలు ఏంటంటే, ఇంత విమర్శిస్తారే అంటారు. సత్యం కఠినంగా ఉంటది కాబట్టి విమర్శ మాత్రం అనిపిస్తుంది. హృదయం కొవ్వెక్కినప్పుడు మందత్వం కలిగిన చెవులు ఉండినప్పుడు సత్యం ఏం చేస్తుందంటే విమర్శనాత్మకంగా ఉంటుంది. కీర్తన 106:33లో కూడా ఉంది. ఎలాగా పాపి దేవుని ఆత్మను దుఃఖపరుస్తాడు. 106, 32, 33 కీర్తన. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయక అతడు తన పెదవులతో కాని మాట పలికెను. దేని గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు అంటే, సంఖ్యాకాండం 20 అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 20 అధ్యాయం చూడండి, 11, 12 వచనములు. సంఖ్యాకాండం 20, 11, 12 వచనములు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులు తాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలు కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశమునకు తోడుకొని పోరని చెప్పాను. దీంట్లో ఒక మర్మం ఉంది. ఫస్ట్ ఆ మర్మం చెప్తాను, నేను మర్చిపోకుండా ఉన్నట్టు. 12వ వచనం అంటాడు, నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే పాపం ఎందుకు చేశాడంటే, ప్రజలు విసిగించారు. మెరీబా జలములెద్దు వారు ఆయన కోపం పుట్టించిన కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయక అతడు తన పెదవులతో కానిమాట పలికెను. ఏమిటా కానిమాట? ద్రోహులారా. 10వ వచనం. ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అనెను. కాబట్టి ఇశ్రాయేలుల పాపమును బట్టి ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటును బట్టి మోషే పాపం చేస్తే, మోషే తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు నడిపించబడాలని చెప్తున్నాడు. అంటే దాని అర్థము ఏముందిలే, ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్ ఇప్పుడైతే అనేది. కానీ ఇక్కడ మోషేకు చెప్పింది ఏంటంటే, నీకు ఇశ్రాయేలును కనాను వరకు తీసుకుని వెళ్ళి అక్కడ వారితో పాటు ఉండేటువంటి భాగ్యమును తీసివేశాను అన్నాడు. బాగా లోతుగా గమనించి, చర్చ్ కాకుండా ఇంకో చర్చ్కి వెళ్తాం, వాళ్ళ చర్చిలు నీకు ఈ భాగ్యమును తీసివేశాను. ఒక గొప్ప నాయకుడికి
అది చాలు అవమానకరమైనటువంటి స్థితి. ఏదో అల్లటప్పగాడికి అదేం పెద్ద అనిపించవు గానీ, గొప్ప నాయకుడు. దేవుని చేత బిరుదులు పొందినోడు, సాత్వికుడు భూమికి అందరికంటే అన్నవాడికి ఈ యొక్క చిన్న దెబ్బ చాలు. నువ్వు తీసుకొని వెళ్ళవు. ఎందుకంటే యూ ఆర్ డిస్‌క్వాలిఫైడ్ అంటాడు. యూ ఆర్ డిస్‌క్వాలిఫైడ్. రీసావెల్స్ భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కొరకు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కొరకు చేస్తూ, వారి స్థానంలో నువ్వు మరణించు అన్నాడు. నేను వాళ్ళని బ్రతికిస్తా అంటే నేను చేయలేను ప్రభు అన్నాడు. వెంటనే అతనికి ఆనందం, హృదయంలో ఆనందం వెళ్ళిపోతే మరలా పశ్చాత్తాపపడి, ఇప్పుడు నేను వారి యొక్క స్థానంలో చనిపోతాను, వారిని బ్రతికించు అంటే, లేదు లేదు, హతసాక్షి అవ్వటానికి నీకు ఒక్కసారి అవకాశం ఇచ్చాను. ఆ ఆధిక్యతను నువ్వు పోగొట్టుకున్నావంటే బాగా బాధపడతాడు. ఎంత భాగ్యం నేను. సేమ్ థింగ్. కష్టాలు పడి నువ్వు వారిని బయటికి తీసుకొని వచ్చావు. కానీ నువ్వు వెళ్ళవు లోపలికి. డిస్‌క్వాలిఫైడ్. ఈ డెప్త్ మనకు అర్థం కావాలి. దేవుడు మనల్ని వాడుకొనకుండా పోవటం కారణం వి ఆర్ డిస్‌క్వాలిఫైడ్. దేవుని కొరకు ఒక్క వ్యక్తిని కూడా సంపాదించలేకపోవడం వి ఆర్ డిస్‌క్వాలిఫైడ్. ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన, విలువైనటువంటి, పరిశుద్ధతతో కూడినటువంటి పనిలో మనం వాడబడలేకపోవడానికి కారణం వి ఆర్ డిస్‌క్వాలిఫైడ్. అది మనకు తెలియటం లేదు. చర్చికి వచ్చి బాగా ప్రార్థన చేసి ఏదో మళ్ళా ఇంటికి పోవటము ఇది అనుకుంటారు. కాదు. ఇక్కడేమంటున్నాడు? 13వ వచనంలో. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపో. మన జీవితంలో కూడా దేవుని చేత వాడబడలేకపోవడానికి కారణం సమాజంలో మనము ఆయన పరిశుద్ధతను హెచ్చించలేకపోవడాన్ని బట్టా, ఆయనకు తగినంత గౌరవం ఇవ్వలేకపోవటాన్ని బట్టా. ఆలోచించండి. ఎవరికి పాటు వాళ్ళు ఆలోచిస్తే అర్థమవుతది. చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంటే దేవుని పరిశుద్ధతకి అంత వాల్యూ ఇచ్చినాడు. ఇక్కడ చెప్పిన మాట, నన్ను నమ్ముకొనకపోతే యూ బిలీవ్డ్ మీ నాట్ అని. దేవుడేం చెప్పాడు 20 అధ్యాయం 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుఎదుట ఆ బండతో మాట్లాడము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు తాగుట ఇమ్ము. ఇక్కడ ఏంది అసలు, అంటే ఇక్కడ దేవుడు ఎంత సున్నితమైన విధంగా డీల్ చేస్తున్నాడంటే, నేను మాట్లాడమనే చెప్పాను. కానీ నువ్వు కొట్టావు. అంటే నువ్వు నమ్మలేదు అని. కదా! ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నాడా దేవుడు. అందుకే సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరిచెదను. తెలీదు, యవ్వనస్తులకు తెలీదు. వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధికొస్తారు. తరం గూడా ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని ఆరాధిస్తారు. ఇష్టం వచ్చినట్టుగా దేవునికి ప్రార్థన చేస్తారు. నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తాడు. పరిశుద్ధుడు. 2 మాటలున్నాయి. మోషే వాళ్ళతో స్ట్రిక్ట్‌గా చెప్పింది. పరిశుద్ధతను సన్మానించలేదంట. నెక్స్ట్ ఆయనను నమ్మలేదంట. ఇంకా వింతైన విషయం ఏమిటంటే 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా కోపం. ఒకసారి కొడితేనే రావాలి. 2 సార్లు కొట్టాడు. దీన్ని విశ్వాసి ఆత్మను దుఃఖపరచడంగా చూడవచ్చు. అవిశ్వాసుల వలన ఆత్మ దేవుని ఆత్మ ఎలా దుఃఖపరచబడుతుందో కూడా చూడవచ్చు. 2 కోణాలు చూస్తాం. డిఫరెన్షియేట్ చేయకుండా. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పనికి ఈ దైవజనుడికి కోపం వచ్చింది. చంపలేదు దేవుడు మోషేను. తన కొరకు సేవ చేసి కష్టాలు పడినటువంటి వ్యక్తిని అంత హీనంగా ఎప్పుడు చూడడు దేవుడు. హెబ్రీ 6:10లో చేసిన ఉపకారం నేను మరవను అంటాడు. అన్యాయస్తుడిని కాదు నేను. అందుకే ఏం చేశాడంటే ప్రివిలేజెస్‌ని కట్ చేశాడు. ప్రతిఫలాన్ని కట్ చేశాడు. అంత కష్టపడి, అంత త్యాగం చేసి, భరించి లాక్కొనొచ్చి లాస్ట్‌కొచ్చేసరికి కనాన్‌లో వాళ్ళని తీసుకొని వెళ్ళలేడు. ఇలాగుంటది దేవుడు మనతో వ్యవహరించే తీరు. కానీ మనం అంత మెలకువ ఉంటదా? అంత సెన్సిటివ్‌గా ఉండగలమా? దేవుడు మనతో డీల్ చేసిన వ్యవహారాల్లో.
పొద్దున ఒక చోటుకి ప్రార్థనకు వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు చేయవలసిన ప్రార్థన కష్టమైన పరిస్థితుల్లో సేవ ఎలా చేయాలని నన్ను అడగాల్సి ఉంటుంది. అది చేయడం లేదు. నువ్వు వేరే విషయాల కొరకు చేస్తున్నావు. నిజమే గదా! క్లిష్టమైన పరిస్థితుల్లోనే సేవ ఎలా చేయాలన్న గైడెన్స్ దేవుడి నుంచి పొందాలి. దాని కొరకు ప్రార్థన చేయడం లేదే. ఎందుకు చేయడం లేదంటే అన్నిటి కొరకు చేస్తున్నాం. కానీ దేవుడు ఏమి చేయమని ఆశిస్తున్నాడో అది మనము దేవుడు నడిపిస్తుంటే గ్రహించాలి. గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే బిజీగా మన మనసులో మనం భారంగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా మొరపెడుతున్నాం. దేవుడు అది కోరుకోలేదు. ఆయన ఏం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాడో దాన్ని మనం చేయాలి. కాబట్టి 20 అధ్యాయము 10వ వచనం ఇంతకుముందు మనం చూసినటువంటిది. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాధిని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లను రప్పించు. దేవుని యొక్క ఆత్మ దుఃఖపడటము. పెదవులతో కాని మాట పలికాడు. ఎన్ని కాని మాటలు ఉంటాయి మనది. ఇలాగున అవిశ్వాసులు దేవుని ఆత్మను రెసిస్ట్ చేస్తారన్నమాట. ఎదిరిస్తారు. సో, ఇది తర్వాత తీసుకుంటాం. అవిశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. స్టెఫన్ ఈ అవిశ్వాసి దేవుని ఆత్మను ఇలాగ రెసిస్ట్ చేస్తాడు. దేవుడు మాట్లాడుచూ ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే దేవునికి లొంగడు. సత్యమంతయు అతనికి ఉన్నా కూడా సత్యమని అంగీకరించడు. ఎక్కువ క్రైస్తవుల్లోనే ఇలాంటి వారు ఉంటారు. వాళ్ళకి దేవుడు ఒప్పించాడు అని మార్చుకుందాంలే అని కన్ఫరెంట్ చేయాల్సిన, ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఒప్పించాల్సిన అవసరం ఉంది. స్టెఫను విషయంలో ఇలాగే ఉంటుంది. ఎన్నో కార్యాలు మీరు చూసారు కానీ మీరు ఒప్పుకోవటం లేదు. అందుకే ఎంత కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ధైర్యంగా ఎలాగ ఖండిస్తున్నాడు. మెసేజ్‌లో ఖండిస్తేనే జనాలకి ఎంత కోపం అంటే, ఆ కాలంలో డైరెక్ట్‌గా చావుకు కూడా భయపడకుండా ప్రధాన యాజకుడు ఉన్న చోటనే ముష్కరులారా అని మాట్లాడుతున్నాడు. స్పిరిట్ ఫిల్డ్ పర్సన్స్ ఉన్నటువంటి ధైర్యం వాడు ఏం చేస్తాడో వాడు వాడు ముడుచుకొని చర్చికి మానేస్తాడేమో. అలాగేం ఉండదు. ఎందుకంటే కానుకల మీద ఆధారపడి మనుషుల ప్రాపకం మీద ఆధారపడినప్పుడు సత్యం మనం ప్రకటించడం కష్టం అవుతుంది. లేదంటే వదిలేస్తారు. భయపడరు. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారంట. రెసిస్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ప్రవక్తలను పంపిస్తే చంపేస్తున్నారు. దేవుడొస్తే దేవుడిని చంపేశారు. అంటే సిలువ వేయడానికి అప్పగించారు. ఇతరులను చూశారు కానీ మీరు గ్రహించుకోలేదు. ఇది రెసిస్టెన్సే కదా! సెకండ్ పార్ట్ చూద్దాం. ఏమిట్రా అంటే పాపి దేవుని ఆత్మను ఎలాగ రెసిస్ట్ చేస్తాడు. రెండవది విశ్వాసి రక్షణ పొందినవాడు ఆత్మను ఎలాగ దుఃఖపరుస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30 వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇది ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్న మాట. ఎందుకు ఒక విశ్వాసి ఎలాగ దుఃఖపరుస్తాడని పౌలు మాట్లాడుతున్నాడు. 25 నుంచి చూసినట్టయితే 30 వరకు అది కాంటెక్స్ట్ ఆఫ్ ప్యాసేజ్ ఉంటుంది. మీరు మారుమనసు వారే, మారుమనసు పొందినటువంటి మీరు అబద్ధం ఆడకుండా ఒకరితో ఒకరు పొరుగువానికి సత్యం చెప్పండి. సరే, ఒకరినొకరు 25వ వచనం ఉంటుంది. 4వ అధ్యాయం మనము ఒకరికొకరము అవయములై ఉన్నాం. చాలా మందికి సత్యం మాట్లాడడం తెలియదు. దొరికిపోతామేమో చేసిన పాపం అని చెప్పి అబద్ధం చెప్పాల్సి 29 క్షేమాభివృద్ధి కలిగినట్లు అనుకూల వచనం. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు. విశ్వాసం ఎలా దుఃఖపరుస్తాడో ఇక్కడ అంతా రాసింది.
అప్సెట్ డు నాట్ అప్సెట్ అన్నది ఒక ట్రాన్స్‌లేషన్. డు నాట్ డిస్ట్రెస్, డు నాట్ అప్సెట్. దేవునికి ఆ చికాకు కలిగించకండి. లేక ఆయన హృదయం గాయపడేట్టుగా చేయండి. తర్వాత ఏమంటాడంటే, ఆయన యందు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే దాని అర్థము పరిశుద్ధాత్మ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది. ఆయన మనకు సంచకరువుగా మన స్వాస్థ్యమునకు గుర్తుగా సంచకరువుగా ఇవ్వబడ్డాడని. అంటే మనము రక్షణ పొందిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకొక స్వాస్థ్యం ఉంది. అది దానికి గ్యారంటీగా పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేనికి గుర్తు? దేవుడు తన వారిని తన మనల్ని రక్షణ పొందిన మనల్ని తన వారిగా చేసుకున్నాడు అన్నదానికి అదొక గుర్తు. తాను మీరు నాకు చెందినవారు అన్నదానికి గుర్తుగా ఒక సీలేసాడనమాట. ఆ సీల్ వల్ల ఆ ముద్ర వల్ల ఏమవుతుంది? విమోచన దినం అంటే క్రీస్తు వచ్చిన తర్వాత రెండవ రాకడ తర్వాత మనము రెండవ రాకడ సమయంలో మనము ఆయనతో పాటు తీసుకొని వెళ్ళబడతాం. ఆ గ్యారంటీ అది. విమోచింపబడతాం అన్నటువంటి గ్యారంటీ అది. అలా గ్యారంటీగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే మనం దుఃఖపరుస్తున్నాం. ఎలాగంటే ఒకరితో ఒకరు అబద్ధంలాడడం, దుర్భాషలు మాట్లాడడం, పాపం చేయనంతగా కోపపడటం. చాలా ఉంది. 20, 31 ద్వేషము, కోపము, క్రోధము, ఇవన్నీ ఒకరినొకరు అవి జరగటం లేదు. ఇంకా ఏమండి మన శరీరంలో చేసే పాపము, అపవిత్రత, చెడు మాట్లాడడం ఇవి కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి. మన నోటి నుండి వచ్చేటువంటి సంభాషణ మనకు తెలీదు. ఎంత కరప్ట్ వర్డ్స్ మనం మాట్లాడతాం. కొంతమందిని ఎలాగుంటదంటే భవిష్యత్తులో వీరితో కూడా మనకు లాభం కలుగుతుంది కాబట్టి అని సత్యము తెలిసినా సత్యం తెలియకుండా మౌనంగా ఉంటారు. ఏమి మాట్లాడరు. మౌనంగా ఉండిపోతారు. ఇది దుష్టత్వము. వీళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్తే వీళ్ళేమనుకుంటారో మనకు దూరం అవుతారు. భవిష్యత్తులో వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది గదా! ఇప్పుడు వీళ్ళని దూరం చేసుకుంటే అవసరం వచ్చినప్పుడు వారు మనకు సహాయం చేయరు అనే మనసుతో ఏమవుతారంటే అది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు. ఇలాంటి స్థితి కలిగినటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ ఉండడని జోసెఫ్ ఎక్సెల్ చెప్తూ ఏమని ఉదాహరణ ఇచ్చాడంటే నోవహు కాలంలో పౌరాను వదిలినప్పుడు దానికి స్థలం దొరక్క వెనక్కొచ్చిందంట. ఎందుకంటే అంతా శవాలతో నింపబడింది. ఇలాంటి అపవిత్రత, కరప్షన్ ఉన్న చోట ఆ పావురం నిలవడానికి ఇష్టపడక వెనక్కొచ్చేసింది. సేమ్ థింగ్ మన హృదయంలో ఎంత కరప్షన్, చెత్త ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నివసించడం కష్టమవుతది. కాబట్టే దుఃఖపడి మనల్ని వదలాల్సొస్తది టెంపరరీగా. ఇంకా పరిశుద్ధాత్ముడు ఎక్కడ దుఃఖపడతాడంటే మన యొక్క అపనమ్మకమును బట్టి. అదే అంటాడు కదా! సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మోషేతో అంటాడు, "మీరు నన్ను నమ్మకపోవటం వలన" దేవుని ఆత్మ దుఃఖపడేదెప్పుడంటే మన అవిశ్వాసం వల్ల. అంటే మనము విశ్వాసులము ఆయన మీద నమ్మకం ఉంచకపోవటాన్ని బట్టి. నీ కుమార్తె, నీ కుమారుడు నిన్ను నమ్మకపోతే నీకెలా ఉంటదో, దేవుడిని మనం నమ్మకపోతే అలాగే ఉంటది. అన్‌బిలీఫ్ అంత శక్తివంతమైనది. మన జీవితంలో చాలా సార్లు అన్‌బిలీఫ్ ఉంటది. అది మనకు తెలీదు. మనం దేవుడిని నమ్మటం లేదు అన్న విషయం మనకు తెలీదు. కానీ మనం విశ్వాసులము అనుకుంటూ మనం కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా దేనిని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంటే, మన కృతజ్ఞత లేనటువంటి స్థితి. 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిస్తే, సమరయుడు ఒక్కడు మాత్రమే వచ్చి మిగతా 9 మంది ఎళ్ళిపోతారు. కనపడరు. దాని అర్థం ఏమి? దేవుని చేసిన మేలును గుర్తు చేసుకొని ఆయన యొద్దకు రావటంలో కృతజ్ఞత లేదు. ఎన్ని సార్లు మనల్ని మనం చేస్తాం ఆలోచన. చాలామంది కష్టాలున్నప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకుంటారు. కష్టం పోయిన తర్వాత వాళ్ళు బిషప్‌లు, రైట్ రెవరెండ్‌లు అయినట్టుగా ఫీల్ అవుతారు. అంటే భక్తంతా మాకొస్తదని. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిలో దీనత్వం అనే ఛాయలు కనిపిస్తాయి.
తన స్వశక్తి వలన ఏది జరగలేదు అన్నది అర్థమవుతుంది. దీనమైన హృదయం ఉన్నప్పుడే కదా ఇలాంటి గ్రహింపు అనేది వచ్చేది. గర్విష్ఠులకు గ్రహింపు ఎలాగొస్తది? క్రెడిట్ వారికే తీసుకుంటారు. కృతజ్ఞత ఉన్నప్పుడంతా మనం అణిగిమణిగే ఉంటాం. అనవసరమైన మాటలు మాట్లాడడం. అంటే దేవుని ఎదుట మనల్ని హెచ్చించుకునే విధంగా ఇది నా వల్లనే జరిగింది. నేను సాధించాను అనే తలంపు కూడా వచ్చినట్టయితే దాని విషయంలో వెంటనే దేవునికి క్షమాపణ అడగగలరు. అంత సెన్సిటివ్. ఆ మహిమను నేను ఇతరులకు ఇవ్వను అంటాడు. నన్ను గనపరచకుండా వేరే వాళ్ళని గనపరిస్తే నేను ఇష్టపడని దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడే. ఇంకొక అంశం. మన గర్వము దేవుని బాగా దుఃఖపరుస్తుంది. ఇది ఎక్కడ చూడొచ్చంటే స్వస్థతా వరం కలిగిన వారికి ఎక్కువ ఇబ్బందులుంటాయి. స్వస్థతలు అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నప్పుడు కొంచెం గర్వం హృదయంలోకి వచ్చేస్తుంది. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు అది జరగదు కార్యం. అప్పుడు మళ్ళా వాళ్ళు వదిలేసి ఒక సేవకుడు అలాగే మళ్ళా పోయి ప్రార్థన చేసి, ఈ స్వస్థత నేను చేసినట్టు నువ్వు ఆలోచించావే. నేను చేసినట్టు కాకుండా నువ్వు చేసినట్టు ఆలోచించావే. ప్రభువా వెళ్లి మళ్ళా ప్రార్థన చేసి గర్వం అతి సులభంగా వస్తది. మంచి ప్రసంగం చేసినా గర్వం వస్తది. మనుషులు మనల్ని మెచ్చుకున్నా గర్వం వస్తది. ఏమవుతది గర్వం వస్తే? దేవుడు ఆత్మ ఎందుకు దుఃఖపడాలి? ఏమవుతుందంటే నాకు చెందవలసినటువంటి దేవుడైన నాకు చెందవలసిన క్రెడిట్ నాకివ్వకుండా వీడు మనుషుల ముందు ఘనత పొందుతున్నాడని దేవుడు బాధపడతాడు. ఒక స్పృహ కలిగి మనం జీవిస్తున్నామా? పైకి మాటలు చెప్పడం కాదు. ఆ దేవుడి దయ వలన పొందామని చెప్పడం కాదు. అది పైకి చెప్పవచ్చు. నాకు తెలీదు, నీకు తెలీదు ఎలా నీకు తెలుస్తది, నాకు తెలీదు. ఎదుటి వ్యక్తికి తెలీదు. కానీ అంతరంగంలో పరిశోధించే దేవుడు మాత్రం దాన్ని వెయి చేస్తూ ఉంటాడు. హృదయాన్ని పరిశీలన చేస్తూ. అందుకే దేని విషయం కూడా అతిశయించకూడదు. నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ప్రార్థన మెలకువ కలిగిన ఆత్మ కలిగి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఈ డిఫరెన్స్ అర్థమవుతది. లేదంటే గర్వించాను అని కూడా అర్థం కాదు. ఎలా ఉంటాడు గర్వించి డంబముతో కూడినటువంటి, అతిశయంతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు. అతిశయం కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏమిటంటే దేవుని దుఃఖపరిచేది ప్రార్థన లేమి. విశ్వాసి ప్రార్థన చేయాల్సిన ఊరికే సమయం ఎక్కడంటే అక్కడ మాటల్లో గడిపి వాడు చేసే ప్రార్థనలు ఏమన్నా శక్తి కదా ఆలోచించండి. చాలా మందికి ఇది కూడా తెలియదు. ఊరికే మాటలు మాట్లాడేవాడు. ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేసి వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం. నేను కొంతమంది ఫ్యామిలీస్‌తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటే అందరిలో ఒకే ఒక కామన్ థింగ్ కనిపించింది. ఏమిట్రా అంటే వ్యక్తిగత ప్రార్థన సరిగ్గా ఉండలేదు. కలిసి భార్యాభర్తలు కుటుంబ ప్రార్థన కూడా సరిగ్గా లేదు. ఈ 2 కారణాలే మిగతా నష్టాలకు దారి తీసినట్టుగా నాకు కనిపించింది. ఎందుకు దేవునాత్మ దుఃఖపడినప్పుడు ప్రార్థనా హీనతను బట్టి. వాళ్ళని వదిలేసినప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? దేవుని ఆత్మే లేకుంటే నువ్వేం ప్రార్థన చేస్తావు? శరీరం ఎట్లా చేస్తావు? బాగుందని ప్రార్థన చేసిన తర్వాత ఆనందము, నెమ్మది ఉంటుందా? ప్రార్థన కూటమైన తర్వాత ఆ నెమ్మది, ఆ సంతోషము అలాగే కంటిన్యూ అవుతదా? అలాగైతే నువ్వు ఆత్మను కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రార్థన లేమి కూడా దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఎందుకు అంటే దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇవ్వడానికి నువ్వు ఆయన దగ్గర కనిపెడితే మాట్లాడదామని కనిపెడతాడు. కానీ నువ్వు ఆ దేవుని దగ్గర కనిపెట్టకుండా వేరే పనులు చేస్తావు. తన ప్రత్యక్షతలు ఆయన నీకు ఎలా ఇవ్వగలడు? లోకంలో ఉన్న వ్యక్తుల కొరకు ఎలా ప్రార్థన చేయమని చెప్పగలడు? మనకింకా ఆ సున్నితమైనటువంటి ఆత్మీయ జీవితం చాలా మందికి రాలేదు. కష్టపడితే ఎవడో ఒకడు కష్టపడి వానికి ఏముందిలే అనుకుంటుంటారు. వివింటన్ ఒకసారి విపరీతమైన సిక్కయ్యి రాత్రుల ఏడుస్తున్నాడంట. ప్రభువా నాకు ప్రార్థన చేయలేక వివింటన్ అనే భక్తుడు గొప్ప ప్రార్థనాపరుడు. ప్రభువా నా కొరకు ఎవరైనా ప్రార్థన చేసినట్టుగా చూడండి అర్ధరాత్రి ఏడుస్తున్నాడంట. ఎందుకంటే ప్రార్థన చేయలేదు. సడెన్‌గా భార్యాభర్తలకు భార్య ఏమో చేసింది సడెన్‌గా నిద్రలేసి ఏమండి బెవింగ్టన్ గారు సిక్కయ్యారు. ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడంటే భర్త ఏమంటాడంటే, ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకోగలడు. నువ్వు ప్రార్థన చేసుకో, పడుకో అన్నాడు. లేదని చెప్పి ఆమె ఒక్కతే మోకాళ్ళుండి ప్రార్థన చేసి అప్పుడు దేవుడు బెవింగ్టన్‌ని స్వస్థపరిచాడు. ఇలా మనుషులు అక్కరలో ఉన్నప్పుడు నిన్ను లేపి ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, ఆ ప్రార్థనాహీనత నీకున్నా, చేయడానికి ఇష్టం లేకపోయినా, సోమరితనం వచ్చినా,
లేకపోతే వేరే పనులు ప్రాముఖ్యమైనవి వీరొచ్చారు, వారొచ్చారు మాట్లాడుకుంటూ కూర్చోవాలా? దేవుడు మాట్లాడడు. అందుకే చాలామంది నేను ఇంటికి రావడానికి ఎంటర్‌టైన్ చేయను. పర్టిక్యులర్‌గా ప్రార్థన టైమ్స్‌లో. నా ప్రార్థన డిస్టర్బ్ చేస్తా. అవసరం ఉంటే అది వేరే విషయం గానీ, అనవసరంగా వచ్చి అందుకే ఈ మాట ముందనేది. నీకు సున్నితంగా మెలకువగలిగి దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఆ ప్రశస్తమైన ప్రార్థనా సమయం ఎగిరిపోయినప్పుడు దాని నష్టం బేరీజు వేసుకోగలవు. ఎవరో అవసరంలో ఉన్నారు. వారి కొరకు మొరపెట్టడానికి దేవుడు ప్రేరేపించాలంటే, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు మాత్రమే ఆత్మ నీతో మాట్లాడతాడు. ఇలా జరగనప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడతాడు. గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటేమిటంటే, ఏదైనా తెలిసి పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ చాలా జాగ్రత్త. ఆత్మ మనలో ఉన్నప్పుడు పాపం మీద మనకు జయమిస్తాడు. పాపం నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాడు. చాలామంది సరిగ్గా ప్రార్థనలో సమయాన్ని గడపకపోవటాన్ని బట్టి, వారు మనుషులతో ఎలా వ్యవహరిస్తున్నారు? పక్షపాతం ఉందా? అసహ్యం ఉందా మనుషులంటే? పైకి ప్రేమించినట్టు కనిపిస్తున్నారా? లేకపోతే ఆహ్, ఊరికే తప్పదు కాబట్టి గౌరవిస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా బయటికి లాగగలడు. హెబ్రీ పత్రికలో చెప్తాడు. ప్రాణాత్మలను, కీళ్లను మూలుగనంత భుజించినంత మట్టుగా వాక్యం దూరగలదని. వాక్యం చదవటము, ప్రార్థన చేయటం. ఇవి చేస్తున్నప్పుడు హృదయంలో దాగినవన్నీ బయటికి లాగుతాడు. అది ఒప్పుకున్నప్పుడు చాలా శక్తొస్తది. ఒక్కొక్క బలహీనత లేక పాపము తెలియకుండా తెలిసి జరుగుతున్న పాపం పోతున్నప్పుడు శక్తిమంతులమవుతాం. ఎలా గుర్తు శక్తిమంతులు ఆనందం ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యక్షతలు విపరీతంగా ఉంటాయి. ప్రత్యక్షతలు విపరీతంగా ఉంటాయి. కారణం ఏమిటి? ఆత్మ నీలో నివసిస్తుంది. ఇవి పోగొట్టుకుంటుంది. నీవు క్వైట్‌గా దేవునికి ఏ పని లేదు. దేవుని సన్నిధి ఒక్కటే నాకు ప్రార్థన ఒకటే నా పని అన్నట్టుగా కూర్చొని ప్రార్థన చెయ్యి. దేవుడు నీతో మాట్లాడడం నువ్వు అనుభవిస్తావు. అలా చేయటం. అందుకే చాలా పాపములు ఇంకా గూడు కట్టుకునే ఉన్నాయి. గ్రహించలేకుండా మనము వాటిని అలాగే నిల్వ చేసుకొని ఉంటున్నాం. చివరగా చూసినట్టయితే ఇలా దేవుని ఆత్మ దుఃఖపడినప్పుడు జరిగేటువంటి నష్టం ఏమిటి? ఫలితం ఏమిటి? ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాం. అసలు సన్నిధి ఉందా అన్నది మనం గ్రహించుకోవాలి ఫస్ట్. ఎలా తెలుస్తది? సంతోషం ఉండదు, పవర్ ఉండదు, నిరీక్షణ ఉండదు, ప్రయోజకత్వం అస్సలే ఉండదు. దేవుని సన్నిధి పోయిందంటే గైడెన్స్ లేదు. అందుకే పిచ్చి పిచ్చి నిర్ణయాలు, నెక్స్ట్ పిచ్చి పిచ్చిగా మనం పనులు చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆయన సన్నిధి మనల్ని కంట్రోల్ చేయలేకపోవటాన్ని బట్టి. ఒక క్రైస్తవుడిగా మనకుండే సంతోషం ఉండదు. ఎందుకు బతుకుతున్నాం అంటారు చాలామంది మాటి మాటికి. ఇంత విలువైన జీవితం దేవుడిస్తే ఈ స్టేట్మెంట్స్ ఏంది? ఎందుకు బతుకుతున్నావు? నువ్వు దేవుడిని పాపం చేసి, దేవుని దుఃఖపరిచి, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నావు కాబట్టి సంతోషం పోగొట్టుకున్నావు. పశ్చాత్తాపడు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెళ్లి ఎతుక్కో. ఇది చేయకుండా లైఫ్ బోర్ కొడుతుంది. బతికి ఏం ప్రయోజనం నేను? సమస్య నీ హృదయంలో ఉంది. దేవుడిని ఎప్పుడో దుఃఖపరిచావు. శక్తి ఉండదు. ఏమిటి విశ్వాసం అనొచ్చు శక్తి అనడం కంటే. దేవుని కార్యములు చేయటానికి, కొన్ని తలపెట్టడానికి, పోరాడటానికి పిరికితనం వస్తది. ఇది జరగదేమో అనిపిస్తది. నా ఒక్కడి వలన జరుగుతుందా అనిపిస్తది. ఇన్ని సంవత్సరాలుగా జరగంది ఇప్పుడు జరుగుతుందా అనిపిస్తది మళ్ళా. లాస్ ఆఫ్ పవర్, అష్యూరెన్స్ చేతపోతది. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. నా కష్టాల్లో నన్ను ఆదుకుంటాడు. నాకు ఈ కష్టం ఉంది. అయినా పర్లేదు ఎవరు నాకు హెల్ప్ చేయడం లేదు. కానీ దేవుడు ఒకనాడు నాకు విడుదలిస్తాడు. చేతపోతది. యూజ్‌ఫుల్‌నెస్ ఉండదు. అంటే ప్రయోజకత్వం. నీ వలన ఎవరైనా బాగుపడుతున్నారా? ప్రశ్నేస్తాడు. నీ వలన ఒక వ్యక్తి దేవునికి దూరమయ్యాడా? దగ్గరయ్యాడా? ఈ విషయంలో మనం ఎక్కువగా పశ్చాత్తాపపడాల్సింది. దేవుడిని దుఃఖపరిస్తే ఆయన నిన్ను వెళ్ళిపోయిన తర్వాత నీ నుంచి ఏ మేలు జరగదు. అందుకే 51 కీర్తన దావీదు అడుక్కుంటాడు. "నీ సన్నిధి నన్ను త్రోసివేయొద్దు, వదిలేయొద్దు నన్ను. ఆ రక్షణానందం మరలా నాకు దయచేయి. నన్ను కడుగు" అంటాడు. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. సంవత్సరాల తరబడి క్రైస్తవులమే. ఒక ఆత్మ మన ప్రార్థన ద్వారా విడుదల పొందేటట్టుగా ఎందుకు చేయలేకున్నాం?
ఊరికే ప్రార్థన చేస్తున్నావు కరెక్ట్. నీ ప్రార్థన వల్ల ఎవరు విడుదల పొందుతున్నారు ప్రశ్నేస్తున్నావా? గుంపులో కొట్టుకొని పోతున్నావా? వ్యక్తిగతంగా నువ్వెంత ప్రయోజకత్వం ఉంది నీలో. డబ్బులు చూసుకోవద్దు. నీవు దేవుని ఆత్మను పొందిన వ్యక్తివైతే నీ వల్ల ఆశీర్వాదం ఉంది. లేదంటే నువ్వు ఆత్మను పోగొట్టుకున్నావేమో ప్రశ్నించు. సంతోషము, శక్తి, నిశ్చయిత, ప్రయోజకత్వము, ఆయన సన్నిధి లేకపోవడం ఇవన్నీ కూడా దేవుని ఆత్మను దుఃఖపరచడం వల్ల కలిగేటువంటి ఫలితాలు. విశ్వాసి దేవుని ఆత్మను దుఃఖపరుస్తాడు. పాపి దేవుని ఆత్మను ఎదిరిస్తాడన్నమాట. సంఘం కూడా ఎదిరిస్తది. చివరికి మాట చెప్పేసి ముగించేస్తాను. సంఘం కూడా దేవుని ఆత్మను ఎదిరిస్తది. ఎలాగంటే మొదటి తెస్సలోనికైలు 5:19లో ఆత్మను ఆర్పకుడి అంటాడు. కార్పొరేట్ సిన్స్. సంఘమంతా కలిసి దేవుడు చేయవలసిన పని చేయకుండా, ఐక్యత లేకుండా ఒకరి మీద ఒకరు చెడు ప్రచారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సంఘం దేవుని ఆత్మను దేవుడు ఆశించింది ఏమీ చేయదు ఆ సంఘం. దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఈకాబోదు మహిమ పోయింది. అది తెలియదు. కాబట్టి అప్పుడు సంఘమంతా కలిసి పశ్చాత్తాపపడాలి. కాబట్టి ఒక పాపి దేవుని ఆత్మను ఎదిరిస్తాడు. ఒక విశ్వాసి దేవుని ఆత్మను దుఃఖపరుస్తాడు. ఒక సంఘము దేవుని ఆత్మను ఆర్పివేయగలదు. ఎందుకంటే పెంటెకోస్తు సంఘం మీదకి అగ్నివలె ఆయన దిగాడు కాబట్టి సంఘము ఆర్పేస్తది. ఆ ఫైర్‌ని ఆర్పేయగలదు. విశ్వాసి దుఃఖపరుస్తాడు. సంఘం ఆర్పేస్తుంది. కాబట్టి పరీక్ష చేసుకుందాం. ఎక్కడున్నారు? ఒక్కొక్కరు ఎక్కడున్నారు? ప్రయోజకత్వము పోగొట్టుకున్నావా? పవర్ పోగొట్టుకున్నావా? నిశ్చయత పోగొట్టుకున్నావా? దేవుని సన్నిధి పూర్తిగా వెళ్ళిపోయిందా? చేస్తున్నావో ఏం చేయడం లేదో అర్థం కావటం లేదు. పశ్చాత్తాపడితే మళ్ళా తిరిగి దేవుడి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, జీవాధిపతి, ఎన్నిసార్లు నీ ఆత్మను నేను దుఃఖపరిచాను. ప్రభా, జ్ఞానము, ఇగ్నోరెన్స్, గర్వము తెలిసి డెలిబరేట్‌గా చాలా సార్లు ఇలాంటి బంధకముల నుంచి విడిపించమని ప్రార్థిస్తాను. నీ సన్నిధి ఉన్నప్పుడు ఎంత పవర్ నేను చూడగలిగాను. అభిషేకం వల్ల ఎంత శక్తిని నేను చాలా సార్లు చూసాను. అది మరలా నాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఏ నెగెటివ్ ఆలోచన లేనటువంటి హృదయ స్థితి నేను చూసాను అభిషేకం వల్ల. ఆత్మ నువ్వు నాతో ఉన్నప్పుడు. ఇలాంటి స్థితి మాకు దయచేయము. మా హృదయం ఎలాగుందో మేము గ్రహించగలిగేటట్టుగా చేయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి కీడు శోధన నుంచి కాపాడును గాక. ఆమేన్.